అహ్మదియాల మీద ఎందుకు ఇలా చేస్తున్నారని ఫస్ట్ అర్థం చేసుకో. పాకిస్తాన్ ఫార్మేషన్ కి ఉద్ధృతంగా విస్తృతంగా పనిచేసినటువంటి ఇస్లామిక్ ఫిర్కేలలో అహ్మదియాస్ ముందర ఉన్నారు. వాళ్ళు కాఫీర్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కావాలి అని బాగా డిమాండ్ చేసి బాగా పనిచేసినటువంటి వాళ్ళు అహ్మదియా. ఈ రోజు వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంది. పాకిస్తాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ఈ రోజు మనం వీళ్ళు బంగ్లాదేశ్ లో చూస్తున్నటువంటి ర్యాలీ ఈ రోజు బంగ్లాదేశ్ లో చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ ఆల్రెడీ వీళ్ళు ముస్లిం కాదు అని డిక్లేర్ చేసేసారు. ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఎకానమిస్ట్, ఒక పాకిస్తానీ ఆరిజిన్ ఎకానమిస్ట్, అతను అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. అతను అహ్మదియా అని తెలియంగానే అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకోవాలి. అంటే అహ్మదియాలు అంటే అంత హేటెడ్ ఉంది. అహ్మదియాల మస్జిద్ లో వెళ్ళి బాంబులు పెడతారు, దాన్ని తగలబెడతారు. అహ్మదియాలు వెళ్ళి గోడు మొరబెట్టుకోవడానికి ఎక్కడ ఏ కోర్టులు పోలీసులు వినరు వాళ్ళు. అంటే ఒకప్పుడు భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత తోటి పాకిస్తాన్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్లే కాఫీర్లు అయిపోయారు. వాళ్ళకే దేశం లేకుండా రక్షణ లేకుండా తయారయ్యారు అహ్మదియా సెక్ట్ ని వీళ్ళు ఎందుకు వెలవేస్తున్నారంటే అది కూడా అర్థం చేసుకో. చరిత్ర చదవాలి. ప్రాఫిట్ మహమ్మద్ ప్రకారం తనే ఆఖరి ప్రాఫిట్, తన తర్వాత ఎవరు ప్రాఫిట్స్ లేరు. రెండు అంటే లాస్ట్ ప్రాఫిట్ అన్న కాన్సెప్ట్ ఒకటి. తర్వాత జీసస్ క్రైస్ట్ బైబుల్ ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి జీసస్ క్రైస్ట్ సిలువ వేసిన 3వ రోజు బొందితో స్వర్గానికి వెళ్ళాడు అని బైబిల్లో రాసింది. ప్రాఫిట్ మహమ్మద్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి అహ్మదియాస్ కొత్త వర్షన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే కనుక దాని తర్వాత వచ్చినటువంటి మెహదీ అని చెప్పేసి వాళ్ళ మత స్థాపకుడు, అంటే మహమ్మదియా సెక్ట్ ని స్థాపించినటువంటి వ్యక్తి తర్వాత వచ్చి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ప్రాఫిట్ మహమ్మద్ తర్వాత ఇంకెవరు ఉండకూడదు కదా, మరి ఇతను ఎలా అయ్యాడు? కాబట్టి ఇది ఫేకరీ, ఇది కాఫిర్ సెక్ట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. రెండు, జీసస్ క్రైస్ట్ బొందితో స్వర్గానికి ఎలా వెళ్తాడు? సైంటిఫికలీ నాట్ పాసిబుల్. అది ఆయన యాక్చువల్గా అక్కడి నుంచి సిలువ వేస్తే చావలేదు. ఆయన శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శ్రీనగర్ లో ఆయనని చేశారు. ఇక్కడ శ్రీనగర్ లో ఆయన బరీ చేశారు. కాబట్టి శ్రీనగర్ లో ఉన్నటువంటి ఆ మస్జిద్ ఆయనదే. ఒక గ్రేవ్ ఉంది మనకు రోజ్ బల్ అన్నటువంటి ప్రాంతంలో ఉంది. అది నేను అక్కడికి వెళ్ళాను. రోజ్ బల్ ఆ రోజు కుదరలేదు. తర్వాత నేను సపరేట్ గా ట్రిప్ లో వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను రోజ్ బల్ కి. ఫోటో తీస్తే కెమెరా కొడతారు. సో నా ఫ్రెండ్ ఒకతని ఫైజల్ అని ఒకతను ఉన్నాడు, అతను తీసుకెళ్ళాను నేను. అతను ఏం చేశాడంటే నీ కెమెరా నా దగ్గర అని చెప్పి తన కోట్లో పెట్టుకున్నాడు. ఫిర్నీ ఉంటుంది కదా, ఫిర్నీలో పెట్టుకున్నాడు. అక్కడ ఇవాళ తీసి ఇచ్చాడు. టక్కని 2 ఫోటోస్ క్లిక్ చేసాను, లోపల పెట్టుకుని ఇద్దరు వెళ్ళిపోయాం. అంత ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి అక్కడ రాసి ఉంటుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు అని రాసి ఉంటుంది దాంట్లో. ఎనివే దాన్ని ఎవరు సైంటిఫిక్ గా స్టడీ చేయలేదు, ఏం చేయలేదు. కానీ అహ్మదియాస్ దాన్ని నమ్ముతారు. అక్కడ జీసస్ క్రైస్ట్ సమాధి అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇది ఖురాన్ కి విరుద్ధం అని చెప్పేసి ఈ 2 అంశాల ఆధారంగా వీళ్ళు ముస్లింసే కాదు అని చెప్పేసి వాళ్ళ మీద విపరీతమైన పర్సిక్యూషన్ పాకిస్తాన్ లో ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే చెత్త తయారై. సో వీళ్ళ దేశంలో వాళ్ళ ఇండస్ట్రీ పడిపోతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటోంది. భారతదేశంతో గొడవలు పెట్టుకునేసరికి వాళ్ళ ఎకానమీ క్షీణిస్తోంది, సెక్యూరిటీ పడిపోతుంది. ఈ SIR బెంగాల్, అస్సాంలో ఇవన్నీ చేయడం తోటి వేల సంఖ్యలో వాళ్ళందరూ మళ్ళీ వలస వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ముందు ప్రయారిటీ పెట్టుకుని చూస్తాడా, లేకపోతే వచ్చిన ప్రతి పాకిస్తానీ జనరల్ కి గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఫోటోలు చూపించుకుంటూ ఒక ఇస్లామిక్ దేశంగా తయారు చేసేటువంటి ప్రయత్నం మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు. ప్రజలు కూడా అలా బిహేవ్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరున్నారు? మరి ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ అహ్మదియాలకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమాలు జరగలేదు బంగ్లాదేశ్ లో? షేక్ హసీనా ఉన్నంత వరకు ఎందుకు జరగలేదు? ఈవెన్ ఖలీదా జియా ఉన్నప్పుడు కూడా జరగలేదు ఏంటి? ఇప్పుడు ఎందుకు తయారవుతుంది? అంటే అది ఎంత క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ చాలా తొందరగా త్వరితగతిన ఒక ఇస్లామిక్ జిహాదీ దేశంగా తయారవుతుంది. అది మహమ్మద్ యూనుస్ అదే పని చేస్తున్నాడు. మరి మనకు అఫ్ కోర్స్ దానివల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. బహుశా డిసైసివ్ యాక్షన్ మనకు బంగ్లాదేశ్ లో తీసుకోక తప్పదు. బిపిన్ రావత్ గారు అప్పుడు ఆయన బతుకున్నప్పుడు, జనరల్ బిపిన్ రావత్ గారు CDS, ఆయన 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పారు. బహుశా ఇప్పుడు మనకు 4.5 ఫ్రంట్ 5.5 ఫ్రంట్ అర్థం కావచ్చు. బంగ్లాదేశ్ మాత్రం తప్పకుండా 3rd ఫ్రంట్. బహుశా మనకు టర్కీ కావచ్చు, లేదా ఇతరత్ర ఇంకేమేమి దీంట్లో ఇన్వాల్వ్ అనే మనకు తెలియదు. మనకు ఢిల్లీ బ్లాస్ట్ లో టర్కీ కూడా ఇన్వాల్వ్ అని చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఈ డొంక మనకు తేలుతుందో చూడాలి. బంగ్లాదేశ్ మాత్రం మన ఒక తలనొప్పిగా తయారవుతుంది, సర్వనాశనం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.